మీరు 2 సార్లు వచ్చారు 2 ఫ్యాన్లకి. ఎందుకంటే ఈరోజు మనసు తెలుసు కదా, ఆయన డాక్టర్గా పనిచేసినట్టు పార్టీని నమ్ముకున్నాడు, బీసీ వర్గానికి చెందినవాడు, ఎమ్మెల్సీ సంపాదించి పెట్టుకోవడానికి. అప్పట్లో ఎవరెవరు ఉంటుండే, భాస్కర్ రెడ్డి కుటుంబము, కే కుటుంబమే పరిపాలిస్తూ ఉంది జిల్లా. ఇప్పుడు ఎట్లుంది, మారిపోయింది. ఇప్పుడు జిల్లా లెవెల్లో కూడా రామయ్య అని ఆయన పోటీ ఇచ్చినాడు. ఇట్లా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి, రిజర్వేషన్లు పెరుగుతాయి కాబట్టి, మీకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి, అందరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మీకు పీసీఎస్సీ ఎస్టీ మైనారిటీకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీరంతా సహకరించి ఓటేసి ఈసారి మంచి మెజార్టీ తెప్పిస్తే మీకు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదన్నా ఈ కార్యక్రమం చాలా నాకే ఆకలి అవుతా ఉంది, ఇంటికి పోయి తినాలా. మీరు మన బిర్యానీ చేయించుకున్నారేమో తెలియదురా. మన లారీ ఓనర్ ఎంత మంది ఉన్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం చెప్పినాడు, అదే అడుగుతా ఉన్నాను. అది సరిగ్గా క్లారిటీ లేదు కానీ డ్రైవర్లు యాక్సిడెంట్లు అయినా 10 లక్షలు ప్రకటించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మేనిఫెస్టో పెట్టినాడు, అది మేనిఫెస్టో ఉంది. అదే ఇవన్నీ బాగా కూడా 50,000 మెజారిటీ కంపల్సరీ. ఆదోన్లో మా ఓనర్లు పిల్లలు మొత్తం టోటల్ 50,000 మెజార్టీతో సాగుతానికి డ్రైవర్లకి క్లీనర్కి అందరికీ నమస్కారం. మీ ఇష్టం, అది మేమంటూ తంటాకు పోమో, మాకేం అవసరం లేదు. ప్రశాంతంగా ఉండాలా, ఓట్లు కావాలా, అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, ఈ విధంగా మేము ముందుకు పోతాం. కానీ నీలాగా ఏదో మాయ మాటలు మాట్లాడే మాటలు మాకు రావు. ఏం చేసుకున్నా నీ ఇష్టము. ఏదున్నా కూడా మా ప్రజలు ప్రశాంతంగా ఆదోన్లో జీవనం సాగించాలా, ఆదోని బాగుండాలా అనే కోరికే మాకు. గ్లాస్ ఉంటే మందు కొట్టే పనికి వస్తుంది, ఏం పనికి వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో 3 జెండాలు ఓటైనాయి. ఆ ఫ్యాన్ గాలి కొట్టుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఒకటే ఓటు అనేది విలువైన ఓటు కాబట్టి మీరు ఏదైతే పార్టీ రాగలుగుతుందో దానికి ఓటేస్తే మీకు విలువ ఉంటుంది. మనకి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, ఏదన్నా ఈరోజు ఈ లేటుగా కార్యక్రమాలు స్టార్ట్ అయినా కూడా మీతో కలిసి, మీతో ఒకటిగా ఉంటూ, మీతో మాటల్లో మీతో కలిసిపోయినందుకు కూడా ప్రత్యేకంగా మేము సంతోషపడతా ఉన్నాము. ఏదన్నా కూడా మీ సహకారము తోడు అంతా ఉండాలని చెప్పేసి. ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలా, ప్రకాష్ రెడ్డి ఎవరు కోట్ల ప్రకాష్ రెడ్డి ఎవరు అంటే భాస్కర్ రెడ్డి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు. ఏం చేసి ఆదోన్లో ఏం చేసి ఏంటి తరిమి కొట్టి ఊరికే వాళ్ళే ఆయనవి 16,000తో ఓడించిరి. ప్రకాష్ రెడ్డి కొడుకుని, ముఖ్యమంత్రి కొడుకుని 16,000తో ఓడించిరి. మళ్ళీ ఎవడో వీడు చిత్తూరోడు నాన్ లోకల్ ఎంత మాట్లాడతాడంటే అన్ని మాటలు మాట్లాడతాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, విభజించాలని ప్రయత్నం చేస్తాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, 2011లో హిందూ ముస్లిం కలాట్ జరిగా ఎన్ని కేసులు ఉండే? 850 మంది మీద కేసులు ఉండే, 875 మంది మీద. మళ్ళీ 14 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. ఇదే మీనాక్షి నాయుడు ఉన్నాడు. మళ్ళీ ఏమన్నా తీసేద్దామని చెప్పేసి ఆలోచన చేసినాడు, ఎంతమంది అడిగితే కూడా. నేను వచ్చినాక జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ కేసు జీవో పాస్ చేసి ఇప్పుడు కేసులు లేకుండా చేసినాం. అంటే దాంట్లో హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. మళ్ళీ కేసులన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు ఈ పరిస్థితి. ఇంక మేము మీనాక్షి నాయుడు ఏమంటాడు ఇప్పుడు మనకు తెలుసు, ఆయన మాట్లాడే మాటలు కూడా చూస్తున్నాము. 2 నాళ్ళే ఊరికే ఉండే, అప్పుడైతే నోరు పెరిగిందంటే అప్పుడు ఏదో జరిగిందని అర్థమవుతా ఉంది. అప్పుడే ఆడ నోరు పెరిగిందంటే అప్పుడు ఏదో ప్యాకేజ్ వచ్చిందని అట్లా పెరిగిపోతా ఉన్నారు. ఆయన ఏమంటాడు ఇప్పుడు, ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఉండాలా, నేనే ఉండాలా అంటే అది సీట్ రాలేదు కదా. సీట్ రాలేదు కాబట్టి ఆయన ఇంకో భాషలో మాట్లాడతాడు. బీసీలు అంతా మగతనం లేదా, రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ. అంటే ఆయనే అంటాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే రెచ్చిపోతాడు, ఆయనే గాజులు వేసుకోవాలా మేము అంటాడు. అన్ని రకాలుగా ఆయనే మాట్లాడతాడు. ఏది ఉన్నా కూడా మేము ఏం మాట్లాడకపోయినా, మేము ఎవరిని బెదిరియకపోయినా, ఏ రకంగా అడగొంటున్నాం, మేము ఓట్లు వేయండి ఆయన మేము అడగొంటామంటే వాళ్ళు అట్లా కాదు, వీళ్ళంతా ఏదో దౌర్జన్యం చేస్తూ ఉన్నారని మా మీద నిందేసి మళ్ళీ మేము గాజులు వేసుకోలేదంటాడు. మీ ఎవరు గాజులన్నీ వేసుకో, లంగు అయినా కట్టుకో, లంగానా కట్టుకో, మాకు వచ్చేది ఏముంది? మేమే ప్రజలతో పోతాం, ఏదో ఇవ్వండి మద్దతు అని అడుగుతాం.